8 నుంచి నాతో పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ కూడా నిలబడ్డారు. జాషువా డానియల్, నేను అందరి ముందు చెప్పాను, 5 సార్లు ఆయన్ని జడిపించి ఒత్తిడి తీసుకొచ్చారు. మారప్ప గారు నిన్న కాక మొన్న కాల్ చేసి, సార్ నాకు ప్రెషర్ ఎక్కువైపోతుంది మీ పార్టీలో చేరకుండా అని ఆయన చెప్పారు. నిన్న కాదు మొన్న 2 days బ్యాక్ ఎవరు చేశారో ఎలా ప్రెషర్ చేశారో చెప్పారు. ఎంతమంది మీదకి ప్రెషర్ వస్తుంది. ఇదిగో వీరి మీదకి నిన్న కాక మొన్న ప్రెషర్ వచ్చింది. జాయిన్ అయిన మార్చి 1లో చేరారు, మార్చి 2కి కాల్స్ వచ్చాయి, థ్రెటనింగ్ కాల్స్. వీళ్ళెవరు జడవరు, వీళ్ళందరూ వీరులు శూరులు. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి ఆయన అన్నారు నిన్న మాట, 40 సంవత్సరాల కలే ఈరోజు ప్రజాశాంతి పార్టీ కేఏ పాలని. ఒక్క 2 నిమిషాలు మీరు మాట్లాడితే, 1 నిమిషం 2 నిమిషాలు లైవ్ లేకపోయినా రికార్డింగ్ అవుతుంది, వాళ్ళు డెసిషన్ తీసుకుంటే తర్వాత మీకు మీ మాటలు కూడా వినిపిస్తారు. ప్రొఫెసర్, పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆంధ్ర యూనివర్సిటీ జాకబ్ శాస్త్రి గారు, ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ నేషనల్ కోఆర్డినేటర్. మాట్లాడండి. జాకబ్ శాస్త్రి అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు. హృదయం నిండిన మనసు ఆవేదన పెదవుల ద్వారా ఆ మహా ప్రపంచ శాంతి తృప్త మాట్లాడుతుంటే నేను ఈ సమయంలో అంత సంతోషంగా సహజంగా మాట్లాడలేదు. ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఇలా అంటున్నా, సిస్టమేటిక్గా ఈ మేనిఫెస్టో మీద వెళ్దాం అని మన లెక్క ప్రకారం వెళ్తుంటే వారి హృదయ స్పందన ఆవేదన చూస్తుంటే చాలా బాధాకరంగా. అమెరికన్, నేను ఎందుకు 40 సంవత్సరాల ఆవేదన అంటే, ఏదో ఒకరోజు ఎప్పుడో ఒకప్పుడు అందరూ సరిపోయిన వ్యక్తి వస్తాడు అంటాడు. రాజకీయాల్లోకి జగన్ వచ్చినా, పవన్ గారు వచ్చినా, మరొకరు వచ్చినా, మా సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి రాలేదని మీమాంసతో మరొకరు వచ్చినా, సంపాదించుకుందాం కాపాడుకుందామని మరొక వ్యక్తి వచ్చినా, ఏ విధంగా గొప్పవాడని కావాలని మరొకరు వచ్చినా, రకరకాల స్వార్థ సప్రయోజన సంకుచిత కుట్రదారులే రాజకీయాల్లో వచ్చారు నాకు తెలిసినంతవరకు ఈ దేశంలో. ఆయనకి ఏమి స్వార్థం ఉన్నదండి? ఏం మేడల మీద కడదామని, ఎవరిని దోచుకుందామని, ఎవరాసులు కాజేద్దామని, ఏమీ లేని రోజుల్లోనే ప్రపంచ శాంతి దూతగా ఉండి ఈనాడు పెద్దలనుకున్న వాళ్ళందరికీ సహాయం చేసిన వ్యక్తి కదా. అలాంటి వ్యక్తిని ఎన్ని కష్టాలు పెట్టారో, ఎలా పెట్టారో మీ అందరికీ తెలుసు. కనుక మ్యాన్ మే రూల్ దిస్ కంట్రీ ఫర్ సమ్ టైమ్స్, బట్ ఏ మ్యాన్ ఆఫ్ ఐడియాస్ విల్ రూల్ దిస్ కంట్రీ త్రూఅవుట్ ది ఏజెస్. ఎంత గొప్పవాడైనా, ఎంత ఇదైనా వాడు కొంతకాలం పరిపాలిస్తాడు, అంతవరకే. ఆయన యొక్క ఆశయాలు ఉన్నాయి చేస్తారు, అవి కలకాలం పరిపాలిస్తారు. ఎవరైనా కొంతకాలం పరిపాలిస్తారు, ఎవరు గొప్పవాళ్ళు. మరి వారి ఆశయాలు, కాపు కులం అన్నది, కాపు కులంలో పుట్టిన దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఒక చిన్న కుగ్రామంలో పుట్టిండు మన మనిషి ఈ విశాఖపట్నం జిల్లా. ప్రపంచానికి అంత గొప్ప పేరు తెచ్చాడు. మనం ఎంత గర్వించాలి? రాజకీయాలు తీసేయి, 5-6 7 పార్టీలు పోటీ చేస్తున్నాడు, ఎవడో గెలుస్తాడు, ఎవడో పోతాడు, ఎవడో తింటాడు, ఎవడో. ఒక్కసారి ఒక్క క్షణం మనమెంత, మన బ్రతికెంత? చిన్న పిల్లాడు ప్రపంచానికి, వందలాది దేశాలకి అధినేత అయిన పాల్గారి నుంచి ఒక్కసారి ఆలోచించండి. మార్పు కోసం మనుషులను బ్రతుకుతాం. ఎన్నో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఓట్లేసాం. ఈ ఒక్కసారి హెలికాప్టర్ గుర్తుకు ఓటేసి ఆయన ఒక్కసారి పదవిలో తీసుకొద్దాం. ఏం కొంపలంటికి పోతే దేశాలే మునిగిపోవు కదా. ఒక్క ఛాన్స్ ఇద్దాం. ఆస్తిలో పోల్చుకోండి, గుణంలో పోల్చుకోండి, ఏదైనా పోల్చుకోండి. ఆయన ఏమన్నా అప్పుల కోసం ఉరిశిక్ష పడకుండా ఆ సంపాదించిన ఆస్తి కోసం రాజకీయాల్లోకి వచ్చాడా? లేకపోతే మా కులవాడు ఎవడు రాజకీయాల్లోకి వచ్చాడా? అన్యాయంగా, అక్రమంగా, స్వార్థ సప్రయోజనాలతో కులము, మతం, జాతి, ప్రాంతం, మా దేశం, మేము అని ఎంతలాంటి నికృష్టమైన ప్రజల మధ్యలో ఈ తెలుగు జాతి, మన రాష్ట్రం నష్టపడిపోతుందో
వాళ్ళని రక్షించి కాపాడి నేను అంటూ రుజువు చేయాలని చెప్పేసి ఒక శబ్దంతో ముందుకు వచ్చిన వ్యక్తిని వాటి కోసం స్పందించి నేను స్పందించి తిరిగి వచ్చాను. ఉదాహరణకి ఇలాగే గంటల తరబడి ఒక మహానాయకుడితో మాట్లాడినప్పుడు 1 year వెయిట్ చేశాను. ఆయన ఆఖరికి మొన్న మీటింగ్లో ఏమన్నానంటే నేను స్వచ్ఛమైన రాజకీయాలు తీసుకొద్దాం అనుకున్నాను, కానీ నా చుట్టూ ఉన్న పరిస్థితులు నాకు పేరు చెప్పండి. ఎవరన్నారు? మరి ఎవరన్నారు చెప్తాను. ఎందుకంటే 24 గంటలే కదా నేను వారి పక్కన చేరింది. 48 గంటల తర్వాత నేను బహిరంగ బాహాటంగా అస్త్రశస్త్ర విద్యలో బహిష్కరణ, గోకరణ, మాంత్రిక, రాజకీయ కుయుక్తి, కుతంత్రాలతో వీళ్ళు చేసిన అన్నీ కూడా క్షుణ్ణంగా చెప్పగలను. ఎందుకంటే నేను వీళ్ళందరితో పాటు 78లో ఇందిరాగాంధీతో కలిసి 78లో ఎమ్మెల్యే పోటీ చేసినవాడిని. నా వృత్తిరీత్యా ప్రవృత్తిరీత్యా రాజకీయ నా వృత్తి. అట్టడుగు జాతి అంటే ఏంటో, అణగారిన జాతి అంటే ఏంటో, సమత మమత ప్రేమ బంధాల ఐశ్వర్యం ఏంటో అవన్నీ చూసి వచ్చాను. ఈరోజు నేను ఇలాంటి వ్యక్తి వచ్చాను. ఇక్కడ ఇదే ఊర్లో గంజి దాగి బతికంటున్నాను. ఈరోజు నా కూతురు బెంజ్ కారులో తిరుగుతున్నాను. నేను బెంజ్ కారులో తిరుగుతున్నాను కనుక అవన్నీ కాదు. ఒక్కసారి నాకున్న పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు, ఇక్కడ ఉన్నారు. జాకబ్ శాస్త్రి అంటే తెలియనటువంటి వాళ్ళు లేదు. మాదాస్ గంగాధరం అడ్వైజరు, కోర్ కమిటీ చైర్మన్, ఇందాకే మాట్లాడి వెరీ గుడ్, మంచి పని చేసావా అన్నాడు. కేపు పాల్గారితో ఉన్నాను. అలాగే మాదాల రంగారావు నా క్లాస్మేట్, ఎప్పుడో శంఖం అనే సినిమా మీరు చూస్తుంటే జనకి జనారే జనకు జనజనని షేక్ జాకబ్ శాస్త్రిని టీ కృష్ణ నటించాడు పాత్ర. నా క్యారెక్టర్, నా హిస్టరీ అది మాదాల గంగారావు వచ్చి మాదాల రంగారావు వచ్చినప్పుడు నా షష్టిపూర్తికి ప్రమాణం చేసి చెప్పాడు. ఇలాగ వెంకయ్యనాయుడు గారు నాకు 2 years ఉన్నారు. వెంకయ్యనాయుడు గారు కళ్ళ నీళ్లు తుడుస్తూ నా రొమ్ముని పడుతున్నాను, నన్ను కొడుతున్నాను. కనుక చరిత్ర ఉండి ఆ 40 సంవత్సరాల కళ అన్నందుకు ఇవి చేస్తాను. గిట్టలేదని ఇప్పుడు ఎంతసేపు చెప్తున్నా సబ్జెక్ట్ సైడ్ ట్రాక్ అవుతుందేమని చెప్పేసి అనున్నా, కానీ అది గుండె వేదన చెప్పడం చూశారు. అది గతం అన్నట్టు నేను మిత్రులారా మీకు మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీ చేతిలో ఉంది పవర్. మీడియా కనుక తిరుగుబాటు చేస్తే ఎవ్వరేం చేయలేరు. ప్రపంచం తల్ల కింద లేకపోతే ఎట్లా ఏమన్నాడు, వీళ్ళందరికంటే కూడా ఒక మనిషి యొక్క ఆలోచన అనుభవం పడుతుంది. ఆ ఆలోచన 5 సంవత్సరం. ఈరోజు నేను మొన్న 4 తర్వాత పరిచయం ఉన్న వాళ్ళు చాలామంది వచ్చారు. ఎందుకయ్యా వాళ్ళ కింద ఉంటారు, నేను డబ్బు పెడతాను, మీ సొంత ఛానల్స్ పెట్టుకోండి, పేపర్ పెట్టుకోండి, ఇలా ఉన్నాను చెప్తున్నాను. కనుక మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎవరికంటే గొప్పవాళ్ళు కాదు, ఎవరికంటే తక్కువవాళ్ళు కాదండి. నలుగురు కోసం బ్రతకాలి మనిషి ఉన్నవాడు. ఎవరికంటే గొప్పవాడు కాదు, ఎవరికంటే తక్కువ కాదు. పాల్ గారు, మీరు, మేము అందరూ ఒకటే. ఈనాడు నేను ఆయన వేదన అర్థం చేసుకుని నా మనస్సాక్షి చెప్పే మాట ఏంటంటే మీరు చేయగలిగితే మీడియా చేయగలిగితే ఎవరినైనా మార్చగలరు. నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం మీ చేతిలో ఉంది. బయటికి తీసుకురండి. నేనైనా మీరైనా ఇంకోడైనా ఎవరు మార్చాలి. అందుకే ఏమన్నారు మీది 4th ఏమన్నారు కదా, అది ఆలోచించాలి. వీరి యొక్క వేదన చూసినంత నా హృదయం స్పందించినందుకు ఈ విధంగా సాటి మిత్రులతో మానవుడిగా మీ అందరికి అప్పీల్ చేస్తాను. మరి ఎందుకంటే అంటే మీరు మాట్లాడాను, సమయం వస్తే మాట్లాడతాను. ఎందుకంటే నాకు నిద్ర పడదు. 24 గంటలు ఇదే పని. మళ్ళీ ఇంటికి వెళ్ళినా నీ గురించి ఆలోచిస్తా, భీముల్ని ఏమైనా కష్టపెట్టానా అని పెట్టాను. ఎందుకంటే నా వయసు రీత్యా, నా ఆలోచన రీత్యా, నాది మానవత్వం, మనిషి కోసం అలాంటి పని చేస్తున్నా. ఈయన్ని చూడటానికి ఒకప్పుడు ఎంతమంది అధికారులు ఎదురు చూస్తే చెప్పండి, ఆలోచించండి. మరి అలాంటి ఆయన ఈరోజు మన సమక్షంలో కూర్చోవటం ఎంతగా. కేఏపాల్ అమెరికాలో ఉన్నాడు, ఎలక్షన్ తర్వాత వస్తాడు. నేను 3 ఉంటాం మాకులా. ఎందుకంటే వారు సదాం హుస్సేన్ లాగా 3 ఉండేవారు. ఇంకా అదే మా సజెషన్ ఏంటంటే లైవ్ ఎప్పుడు ఇస్తే అప్పుడు చేయడం మంచిదని మాట్లాడు. అసలు మాట్లాడిన మాటలు కూడా చెప్తానండి. కాదండి, మీరు లైవ్ లేకుండా రిలీజ్ చేస్తే సుఖం లేదు.
ఆయన అప్పుడు 9 నెలలు టైం ఉంది. 294 ఇప్పుడు నా దగ్గర ఉన్నది 55 నెలలు. సోషల్ మీడియా, మీ మీడియా రిలీజ్, ఒకవేళ మీడియా కవరేజ్ ఎవరో అనుకోండి, అప్పుడు ఇంకో విధంగా రిలీజ్ చేస్తాం. నా నమ్మకం ఏంటంటే మీడియా మిత్రులు, మీడియా ఓనర్స్ 1-2 రీజన్స్కి, మెయిన్లీ 1 రీజన్కి లాస్ట్ 10 days కవరేజ్ ఇవ్వట్లా. ఆ రీజన్ ఏంటో నాకు తెలుసు, వారికి తెలుసు. ఒక్కోసారి మిస్అండర్స్టాండింగ్. November 20 నుండి ఇస్తున్నారు, జస్ట్ 10 days నుంచి ఇవ్వట్లా. స్టూడియోకి పిలవడం లేదు, లైవ్ కవరేజ్ ఇవ్వడం లేదు. అదేదో మాకు తెలుసు, మీకు నాకు అది కాదు. ఓనర్షిప్ లెవెల్లో ఉంది కనుక మేము రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు ఏమన్నారంటే విజయవాడ నుంచి రిలీజ్ చేయండి, స్టేట్ హెడ్ క్వార్టర్స్ కదా అని అన్నారు. మరి అది నిజమైతే రేపు ఎల్లుండి విజయవాడలో రిలీజ్ చేస్తాం.